ప్రేక్షకులకు నమస్కారం అండి. పల్లేరు ఇందులో 2 రకాలు ఉంటాయి. పెద్ద పల్లేరు, చిన్న పల్లేరు అంటారు, నేల పల్లేరు అంటారు. నేలంట పాకుతుంది కాబట్టి నేల పల్లేరు అని కొన్ని చోట్ల పిలుస్తారండి. రెండాటికి కూడా ముళ్ళుతోటి కూడి ఉన్న కాయలు ఉంటాయి అన్నమాట. సమూలం వాడుకోవచ్చు, అంటే వేరు మొత్తం మొక్క కాయలతోటి సహా వాడుకోవచ్చు. లేదు పెద్ద పల్లేరులో ఎక్కువ గింజలు వాడతారు, అదే ఆ ముళ్ళతోటి ఉన్న కాయలు అన్నమాట. దీన్ని గోక్షుర అంటారు, గోకరు అని కూడా అంటారు చాలామంది. ఇది చాలా వాల్యుబుల్ ప్లాంట్ అండి. త్రిదోషాలు అంటే వాత పిత్త కఫాలని సమంగా చేసేటంత అద్భుతమైన ప్లాంట్ ఇది. మనకి ఏ వ్యాధి వచ్చినా వాత పిత్త కఫాల్లో ఏదో ఒక గుణం చెడిపోవటం కానీ 2 చెడిపోవటం, ఎక్కడైనా రేరుగా కొంతమందికి 3 చెడిపోతాయండి. అటువంటి వాళ్ళకి మందు కూడా గమ్మున పనిచేయదు అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో గుణంలోకి తీసుకొచ్చి ఆ 3 నుంచి అప్పుడు కఫగుణం అనేది నార్మల్గా ఉండేలా చేసి మందిస్తే కనుక తప్పనిసరిగా తగ్గుతుందండి. ఇక్కడ ఈ పల్లేరు అనేది వీర్య వృద్ధికి, శుక్ల వృద్ధికి, మజిల్ పవర్ పెంచడానికి కానీ, శక్తిని ఇవ్వడానికి, బలానికి, నరాల నీరసానికి తగ్గించడం, నొప్పుల్ని తగ్గించడానికి, సంతానం లేని స్త్రీలకు సంతానం కలిగించడానికి, అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఈ మూత్రంలో కానీ దీంట్లో కానీ స్పెర్మ్ లాస్ అయిపోతాం చాలామందికి. వీర్యం అంటాం మనం తెలుగులో దాన్ని, ఆయుర్వేద శాస్త్రంలో వీర్యం లాస్, మనం ఇంగ్లీష్లో ఉంటాం ప్రోటీన్ లాస్ అంటాం. కిడ్నీలు ఇబ్బంది పడినప్పుడు, కిడ్నీలు తేడా వచ్చినప్పుడే ఈ ప్రోటీన్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రోటీన్ లాస్కి ఏం చేయాలంటే ఈ పల్లేరుని, ముళ్ళు ఉంటాయి కదా, 3-4 ముళ్ళు ఉంటాయి, ఆ 3 ముళ్ళు జాగ్రత్తగా కత్తిరితోటి కట్ చేసి ఆవు పాలలో ఉడకబెట్టాలి. ఆవు పాలు అంటే ఇండియన్ కౌ మిల్క్, అంటే దేశీ నాటు ఆవు పాలు, అంతే తప్ప జెర్సీ ఆవు పాలు అయ్యి పనిచేయవు మనకి. ఉడకబెట్టడం, ఎండబెట్టడం, మళ్ళీ ఉడకబెట్టడం, మళ్ళీ ఎండబెట్టడం, ఇలా 3 సార్లు ఉడకబెట్టి 3 సార్లు ఎండబెట్టిన తర్వాత మీరు దాన్ని మెత్తని చూర్ణం చేసుకుని జల్లించుకోవాలి. ఎందుకంటే ఈ ముళ్ళు ఏమైనా కట్ చేయని ఉండిపోతే అవి నలగో, అవి ఎక్కడో చోట మీకు బాడీలో అడ్డుపడతాయి. కాబట్టి తప్పనిసరిగా గుడ్డలో, వస్త్రకాలం అంటాం మనం, ఆ గుడ్డలో కానీ సన్నటి జల్లెల్లో కానీ జల్లించుకుని ఆ ముళ్ళు కానీ ఇలాంటి పుల్లలు కానీ ఇలాంటివి లేకుండా చూసుకుని ఆ చూర్ణంలో సమానంగా పటిక బెల్లం పొడిని కలుపుకోండి. పటిక బెల్లం అంటే కడి మిశ్రి అంటారు, గట్ల గట్ల కింద ఉంటుంది కదా, అది 2 సమంగా కలుపుకుని ఉదయం 1 చెంచా అంటే 10-15 గ్రాములు, సాయంత్రం 10-15 గ్రాములు పాలలో కలిపి తీసుకోవాలన్నమాట. తినటానికి ముందర తీసుకోవాలి. తీసుకుని పులుపు తగ్గించి మీరు జాగ్రత్తగా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ ప్రోటీన్ లాస్ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఎలాగంటే ఊరికే 1 నెలలో 2 నెలల్లో వాడేసి నాకు తగ్గలేదు అంటాం కాకుండా, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే ఒకసారి తగ్గడం చాలా కష్టం. కాబట్టి లివర్కి అయితే బ్రహ్మాండమైన రికవరీ కెపాసిటీ ఉంటుందండి, చాలా బాగా రికవరీ అవుతుంది మీరు జాగ్రత్తగా ఉంటే. కిడ్నీ అంత తేలిగ్గా అవ్వదన్నమాట. అందుకు మీరు దీన్ని చాలా రోజులు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాడుకుంటే మీకు వీర్యవృద్ధి అవుతుంది, అలాగే ప్రోటీన్ లాస్ అంటే వీర్యం లాస్ అయ్యి ఆగుతుంది, చాలా బలం వస్తుంది. అలాగే మూత్ర అవయవాలు ఏవైతే ఉన్నాయో, గాల్ బ్లాడర్ కానీ, ఆ యూరిన్ వెళ్ళి ట్రాక్ కానీ, యూరిన్ నాళాలు కానీ, మూత్ర నాళాలు, ఈ అన్నిట్లో ఎక్కడైనా పుండు కానీ ఇటువంటివి ఉన్నా తగ్గి, పెయిన్ కానీ, పసు పట్టడం, అల్సర్స్ ఉండడం, పుండు పడడం, పుండు అల్సర్ ఒకటే, ఇటువంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిపోయి చక్కగా ఫ్రీగా మూత్రం జారీ అవుతుందన్నమాట మీకు. దీన్ని, ఇదే ప్లాంట్ని సమూలంగా తీసుకుని, పెద్ద పల్లేరు గురించి చెప్తున్నానండి నేను, చిన్న పల్లేరు కాదు. చిన్న పల్లేరు ఉపయోగాలు కొంచెం తక్కువే పెద్ద పల్లేరుతో పోల్చుకుంటే. ఈ పెద్ద పల్లేరు అనేది దాన్ని తీసుకొచ్చి మీరు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్నది ఆదివారం నాడు పీకి తెచ్చుకోండి. కుదిరితే మీకు అనువుగా ఉన్న ప్రదేశంలో ఉంటే శనివారం వెళ్ళి నీళ్లు పోసి ఆదివారం తెచ్చుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, ఏ మూలికైనా సరే. ఆ మూలికను తెచ్చుకుని మీరు దాన్ని నీళ్లలో గిరగిరా తిప్పండి, బాగా జిగురుగా అవుతాయి ఆ నీళ్లు. ఆ నీళ్ళని గుడ్డతోటి వడపోసుకోండి. 200 ml తీసుకుని 100 గ్రాములు బియ్యం అందులో వేసుకుని, అత్యవసర అన్నం అంటాం కదా, అలాగా కావాలంటే కొద్దిగా పెసరపప్పు వేసుకోండి. అలా అన్నం వండుకుని కనుక తింటే బహిష్టు ముందర డేట్ నుంచి బహిష్టు అయిపోయే వరకుని, ఆ తర్వాత ఒక 5 రోజులు ఇలాగా 2-3 బహిష్టులకు తింటే, ఎవరికైతే సంతానం లేదో స్త్రీలకి, ఇది సంతానం లేని స్త్రీలకి ఒక అమృతంగా ఇది పనిచేసి
మీకు సంతానం కలగటానికి మ్యాక్సిమం మీ అంటే అవకాశం పెరుగుతుందన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఫలితం ఉంటుంది మీకు తప్పనిసరిగా 90% వరకు ఫలితం ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. 2 కాకపోతే 3 నెలలు, 3 నెలలు కాకపోతే 6 నెలలు తీసుకోండి, నష్టమేం లేదు. ఈ మూత్ర అవయవాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి, శరీరానికి మంచి బలం వస్తుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, ఎన్నో రకాలుగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాగే దీని సమూలం మీరు పేస్ట్ కింద చేసి నూనెలో వేసి కాసిన తర్వాత మనం ఆ నూనెని రాసుకున్నా కూడా నొప్పులు కూడా తగ్గుతాయండి. ఎన్నో రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. కిడ్నీలోని, గాల్ బ్లాడర్లోని పుండు కానీ, లేకపోతే అల్సర్స్ కానీ, అంటే పుండు అల్సర్ ఆల్మోస్ట్ ఒకటే. మీకు ఏమైనా గడ్డకట్టడం వల్ల, అంటే చిన్న చిన్న స్టోన్స్ ఇలాంటివి ఉండటం వల్ల కొంతమందికి కిడ్నీ వాల్కి అంటుకుని పుండు పడతా ఉంది. అలాంటి వాటి మీద చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది గుండెల మీద పనిచేస్తుంది, ఊపిరితిత్తుల మీద పనిచేస్తుంది. చాలా చక్కని మూలిక, మూత్ర అవయవాల మీద వాడే ఒక అద్భుతమైన మూలిక అనమాట. సంతానం కలగడానికి పురుషులు వాడుకోవచ్చు, స్త్రీలు వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకోవచ్చు దీన్ని. మీ యూరిన్ ట్రాక్లో పెయిన్ కానీ, మూత్రం ఫ్రీగా సాప్ అవ్వట్లేదని కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సమూల రసం తీసి గుడ్డలో వడపోసుకుని దాన్ని సారాయిలో కలిపి తీసుకోమని శాస్త్రంలో రాశారు. ఇవాళ మనకు సారాయి దొరకదు కాబట్టి రమ్ములో కలిపి తీసుకోండి. అది కూడా మెడిసిన్గానే తీసుకోవాలి. దాన్ని అలవాటుగా చేసుకున్నారనుకోండి రోజు రమ్ము తాగాల్సి వస్తుంది. అంచేత అలా కాకుండా మీరు మెడిసిన్గానే ఒక ఔన్స్ తీసుకున్నారనుకోండి, ఒక 20 గ్రాములు ఎంతో అది తీసుకోండి. ఏది ఒక 20 ml 10 ml నీళ్లు కలుపుకుని అందులో ఈ రసం కూడా కలుపుకొని తీసుకోండి. తీసుకుంటే కనుక మీకు ఈ మూత్రద్వారంలో ఉన్న ఇబ్బందులు కానీ, లేకపోతే మంట కానీ, పుండు కానీ, పెయిన్ ఉంటుంది, చాలామందికి విపరీతమైన పెయిన్ ఉంటుందన్నమాట. ఆ పెయిన్ని తగ్గిస్తుంది. ప్లస్ ఎవరైతే స్త్రీలకి శుక్రవారం నష్టం జరుగుతుంది అంటే ఈ డిశ్చార్జీలు జరుగుతాయి కదండి, ఆ డిశ్చార్జీలను కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. అట్ ద సేమ్ టైము ధాతు వృద్ధి చేసే ఔషధాలు చాలా తక్కువ ఉంటాయి. లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి అనమాట. మీ యొక్క శక్తిని, మీకు ఇమ్యూనిటీని పెంచుకోవాలి అనుకుంటే కనుక ఈ పల్లేరుని నేను చెప్పినట్టుగా 3 సార్లు ఆవు పాలలో ఉడకబెట్టి ఆరబెట్టుకుని దాన్ని చూర్ణం చేసి, అది ఎంత ఉందో అంతే పర్సంటేజ్, అంటే 100 గ్రాములు పౌడర్ ఉందనుకోండి, 100 గ్రాములు పటిక బెల్లం చూర్ణం కలుపుకోండి. కలుపుకుని దాన్ని మీరు ఉదయం ఒక చెంచాన్నర, సాయంత్రం చెంచాన్నర, మీ శరీరం బరువును బట్టి మీ హైటు వెయిట్ కంపల్సరీగా చూసుకోండి. 60-70 కేజీలు వాళ్ళైతే ఒక చెంచా సరిపోతుంది. ఆ పైన 100, 120, 130 ఉంటే చెంచాన్నర నుంచి 2 చెంచాలు కూడా తీసుకోవచ్చు. దేశీయ ఆవు పాలలోనే తీసుకోవాలి, నాటు ఆవు పాలతోటి తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో దొరకట్లేదంటే మామూలు ఆవు పాలలో కూడా తీసుకోండి, ఏం పర్వాలేదు. అంటే గేదె పాలలో కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఆవు పాలలో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కనుక చేస్తే మీరు చాలా చక్కగా మీకు అనేక రకాల రోగాలను తగ్గిస్తుంది. ఎందుకంటే త్రిదోషాలని సమం చేసే గుణం ఇందులో ఉంది కాబట్టి మనకు వ్యాధి వస్తే ఈ త్రిదోషాల్లో ఏదో 1 కానీ 2 కానీ 3 కానీ దోషాలు ఉండటం వల్లే వ్యాధులు వస్తాయి. వాటిని సమంగా చేసే మూలికలు చాలా తక్కువ ఉంటాయి. త్రిఫలా ఒకటి, పెద్ద పల్లేరు, ఇలా కొన్ని మూలికలు ఉంటాయన్నమాట. అటువంటి వాటిని జాగ్రత్తగా వాడుకుంటే మనకి చాలా చక్కగా, చాలా అద్భుతమైన వాల్యూస్ ఏంటంటే ప్రోటీన్ లాస్ అనేది కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అనమాట. ఆ కంట్రోల్ చేసే మూలికల్లో ఒక మూలిక ఇది. అలా అంటే మీకు ప్రోటీన్ లాస్, హై లాస్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడితే తగ్గిపోతుందని ప్రయత్నం చేయకండి. అప్పుడు అనేక మూలికల కాంబినేషన్ తోటి మెడిసిన్ ఇస్తేనే ప్రోటీన్ లాస్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఓన్లీ పల్లేరు వాడితే మీరు చెప్పారు కదా మాకు కంట్రోల్ అవ్వలేదు, లేకపోతే పల్లేరు ఎక్కడ దొరుకుతుంది, పల్లేరు ఏ విధంగా వాడాలి, మళ్ళీ ప్రశ్నలు వేయొద్దండి. మీరు నా సమయాన్ని వృధా చేయకుండా, నన్ను విసిగించకుండా, మీరు అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ప్రయత్నించారో మీ ఇష్టం, ఎక్కడో చోట తెచ్చుకుని నేను ఫ్రీగా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు దాన్ని మందుగా తయారు చేసుకుని వాడుకుంటే చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనండి, నమస్కారం.